స్క్రోల్ చేయొద్దు. మీకోసం ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. నాతో పాటు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తారా? మీకు ఒక చిన్న ముఖ్య గమనిక. ప్రతి శుక్రవారం ఉదయం 5 గంటలకే ఉదయకాల ఉపవాస ప్రార్థన అని యూట్యూబ్లో లైవ్లో ప్రారంభించబడుతుంది. మన ఉపవాసాన్ని ప్రార్థనతో ప్రారంభిద్దాం అనే ఉద్దేశంతో జరుగుతుంది. లైవ్లో పాల్గొని అనేక మంది దేవుని యొక్క ఆశీర్వాదాలను పొందుకుంటున్నారు. మీరు కూడా ఈ లైవ్లో పాలు పొందమని ప్రభు పేరిట మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ ప్రార్థనలో ఏకీభవించండి. సర్వశక్తిమంతుడా, మహోన్నతుడా, ప్రేమ కలిగిన మా దేవా, నీ ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈరోజు సజీవముగా మేమున్నామనంటే ఇది కేవలము నీ కృప వలన మాత్రమే. మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ఆదరించి ఆహారమిచ్చి మమ్మల్ని పోషించావు. ఈ రోజంతటిలో కూడా నీ రెక్కల చాటున భద్రపరిచావు. మా ప్రతి పనిని మీరు దీవించి మమ్మల్ని ఎంతగానో నీ కృప చొప్పున భద్రపరిచారు. దేవా, ఎంతమంది బిడ్డలైతే విశ్వాసముతో ఈ ప్రార్థనలో ఏకీభవించారు, ప్రతి ఒక్కరిని దర్శించమని అడుగుతూ ఉన్నాం. నీ కృపచేత ఆదరించమని అడుగుతున్నాం. వారు ఏదైతే నీ సన్నిధిలో అడుగుతున్నారో అడుగు ప్రతి వానికి అందించమని అడుగుతూ ఉన్నాం. నీ వాక్యముతో మమ్మల్ని బలపరచండి. నీ ఆత్మచేత మా చుట్టూ నీ అగ్ని కంచె వేయమని అడుగుతూ ఉన్నాం. సాతాను ఎంతగానో అయా మా ముందు శోధనలుంచి అయా ఎంతగానో మమ్మలను పాపంలో పడవేయాలని, ఈ యొక్క శ్రమలలో ఇబ్బందులలో మమ్మలను కృంగిపోయేలా చేయాలని చేస్తూ ఉంది. మేమైతే నీ వైపు చూస్తున్నాం, నీ సహాయం కోసం చూస్తున్నాం. ఇప్పుడే నీ సహాయమును మాకు అందించండి తండ్రి. సాతాన్ని ఎదిరించి పోరాడే జ్ఞానమును మాకివ్వు ప్రభువా. నీవే తోడుండమని అడుగుతున్నాం. ఎంతమంది బిడ్డలైతే అయ్యా నీ సన్నిధిలో కన్నీరు విడుస్తున్నారు, అది ఏ సమస్యను బట్టి, ఏ ఇబ్బందిని బట్టి, ఏ కృంగుదలను బట్టి, ఏ అనారోగ్యమును బట్టి, మరి ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి, దేనిని బట్టి అయితే నీ సన్నిధిలో కన్నీరు విడుస్తూ ప్రార్థిస్తున్నారో ఇప్పుడే ఆ సమస్యకు పరిష్కారము దయచేయండి, స్వస్థత దయచేయండి. విశ్వాస సహిత ప్రార్థన ఖచ్చితంగా మేము అడుగు ప్రతి వాటిని పొందుకునే విధముగా చేస్తుంది. ఎందుకంటే మా విశ్వాసమునకు తగిన ప్రతిఫలం ఇచ్చే దేవుడవు తండ్రి. ఇదిగో నీ అందే విశ్వాసం ఉంచాం, నీ మీదే నమ్మకం ఉంచాం, నీ మీదే ఆనుకొని జీవిస్తున్నాం. మా బ్రతుకులను మార్చండి, మా జీవితమును మార్చండి, మా హృదయములను మార్చండి. రక్షణ ఆనందమును మాకు దయచేయమని అడుగుతున్నాం. అయ్యా, ఎంతమంది అయితే ప్రభా మరి నీ యొక్క రక్షణ కోసం ఎదురు చూస్తున్నారు, ప్రతి ఒక్కరికి నీ రక్షణ అందించుమని, మారు మనస్సు కలుగ చేయమని అడుగుతున్నాం. నీవు మా కోసం వచ్చి అయ్యా నీ ప్రాణమును సైతము త్యాగము చేసి మమ్మలను పాపములో నుండి, దోషములో నుండి, అయా నరకాగ్నిలో నుండి మమ్మల్ని రక్షించిన దేవుడు. ఈ పాపపు లోకములో పరిశుద్ధమైన జీవితమును జీవించే కృపను దయచేయమని, అయా ఏకీభవించిన ప్రతి ఒక్కరిని దర్శించుమని, వారికి ఉన్న అక్కరలను నీవే తీర్చుమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.